అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారో, మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రభంజనం వస్తుందనేది నిన్న వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం, జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే, జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికైతే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారికి ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది. గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే, నిన్న ఆ గ్రౌండ్స్లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే జగనన్నని ముఖ్యమంత్రి చేసేశారు అనే విధంగా రెండోసారి మళ్ళీ అసలు ప్రతిపక్షాలందరికీ కూడా అసలు 175 మేము ఏదైతే చెప్తున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ 175 అని ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నాం, మేమంతా సిద్ధంగా ఉన్నాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఆవశ్యకత, అది అవసరము. ప్రతి పేదవారికి న్యాయం చేయాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఒకే ఒక నినాదం నిన్న ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో వినపడింది. మరొకసారి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ, మనందరము కూడా స్టార్ క్యాంపైనర్స్గా తిరుగుదాము. ఈ వచ్చే 60 రోజులు కష్టపడదాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగనన్నని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఈరోజు జగనన్న కోసం చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ 60 రోజులు కష్టపడదామని, తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి గడపకి వెళ్తాం, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, నిన్న అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా, అక్కడ పనిచేసిన శానిటరీ వర్కర్స్ కాడి నుంచి అక్కడ పనిచేసినటువంటి స్టేజ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా 3000 మంది ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు తెలుపుతున్నాం. దాదాపుగా 3000 మంది పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు వారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, కవర్ చేసినటువంటి అందరికీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.